కాళేశ్వరం కూలిపోయింది అన్న గాడిదలకు ఒక చిన్న సంకేతం ఇవ్వదలుచుకున్నాం. అది కూలిపోయింది అనే దానికి ప్రధాన కారణం ఏంటంటే రేవంత్ రెడ్డికి నీళ్ళు అమ్ముకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్లస్ అదే గోదావరి జలాల్లో ఉన్న ఇసుకను మొత్తం తోడి బీభత్సంగా అమ్ముకున్నారు. తర్వాత ఏం జరిగింది మిత్రులారా అంటే ఇప్పుడు మళ్ళీ నీళ్లు ఎత్తిపోస్తున్నారు. మరి కాళేశ్వరం కూలిపోయి ఉండుంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? దగ్గరలో పంప్ హౌస్ ఎట్లా వర్కౌట్ అవుతాయి? వర్క్ కాదు కదా, కూలిపోవాల్సింది మొత్తం లేచిపోవాలి కింద నుంచి. రేవంత్ రెడ్డి ఏంగా నమ్మించిండా ప్రజల్ని? ఎంతగానో పిచ్చోళ్ళు చేసిండా? అసలు రైతులు అయితే ముంచి పడేసింది చెప్పాలి. ఆ యొక్క గోదావరి నీళ్లు గంగలేగా ఉప్పొంగుతూ తెలంగాణ రాష్ట్రం వైపు పరుగులు తీసుకొని వస్తూ ఉంటే ఈరోజు కన్నీరు గారుస్తున్న యొక్క రైతు కన్నీరు తుడవడానికి ఆ గంగా జలమే తరలి వస్తుంది. ఈరోజు ఈ సీన్ అబ్సల్యూట్లీగా ఒక సినిమానే చెప్పుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి దాన్ని అట్లా చేయడు. ఎందుకంటే ఆయన ఆంధ్రాకి అమ్ముడు పోయిండు, ఆయన చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయిండు. మరి ఎంతకు అమ్ముడు పోయిండు? దేనికోసం అమ్ముడు పోయిండు? రేవంత్ రెడ్డి ఉన్నదే కమిషన్ కోసం. ఆయనకు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా వచ్చి మీకు ఇంత రేట్ వేస్తే తెలంగాణ అమ్మేయమంటే రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ల పేపర్లతోటి విత్ అగ్రిమెంట్తో సహా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని లీజుకి ఇవ్వడానికి కానీ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మడానికి కానీ సిద్ధపడే మనిషి. అతను ఏదైనా అక్కడ లాభం వస్తుందంటే చాలు సేఫ్టీ ట్యాంకులని క్లీన్ చేసే కార్యక్రమాలు కూడా దిగిపోతాడు. అట్లాంటి అనుభవం ఉన్న మనిషి ఆయన. ఎంత ఘోరంగా మారిపోయిందంటే మనం చెప్పక్కర్లేదు. మరి చూడండి, కథెంత చూడండి. ఇదిగిదిగో కాళేశ్వరం గంగ, ఎల్లంపల్లి నుంచి ఎస్ఆర్ఎస్పి వైపు ఎదురు తొక్కుతున్న జలాలు, 88 కిలోమీటర్ల మేర ఎగువకు పరుగులు, ఇటీవల 16 నుంచి 17 కిలోమీటర్ మధ్య వరద కాలువలకు డ్యామేజీ, ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఎత్తిపోతలు లేకుంటే ఇది సాధ్యమా? నేను అదే అంటున్నా. కాళేశ్వరం నీళ్లు అక్కడ ఆపకపోయి ఉంటే, గేట్లు పెట్టి ఆపకపోయి ఉంటే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేటి? మరి కాళేశ్వరం కూలిందన్న గాడిదకి సిగ్గు శరం లేదా? మనిషేనా? కడుపుకు అన్నం గిట్ల తింటున్నాడా? తెలంగాణ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి అయ్యిండా? ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం లేకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం ఆయన ముఖ్యమంత్రి అయ్యిండా? దేనికోసం? రేవంత్ రెడ్డి మీకు కూడా తెలవాలి. ఆయన ఓటుకు నోటు కేసులో అధికారంలో దిగిపోగానే జైలుకు పోయే అవకాశం ఉంది. దీనికోసం ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికైనా సిద్ధం. అందుకనే చంద్రబాబు నాయుడు గారి కాళ్ళని తుడుస్తున్నాడు. ఆయన చెప్పుల దగ్గర మోకరిల్లుతారన్నాడు. ఆయన చెప్పు చోతుల్లోనే ఈయన నడుచుకుంటున్నాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ ఓటుకు నోటు కేసును తీసేయాలి, తొలగించాలన్నట్టుగా కేంద్రంతో కసరత్తులు చేస్తూ ఉన్నాడు. ఆయే కార్యదిశగా 63 సార్లు ఢిల్లీకి పోతుండు. పదే తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాలను ఒక్కొక్క దిశగా తాకట్టు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. గిన్ని చేసిన ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి అని చెప్పడానికి నాకే సిగ్గు అనిపిస్తుంది. ఒక లెక్కని చెప్పాలంటే ఏం ముఖ్యమంత్రి, ఏ మనిషి, ఏ లెక్కల వస్తాడు, ఏ కార్యక్రమంలో దిగుతాడు, ఏ విధంగా ప్రజల కోసం పాటుపడుతూ ఉన్నాడు. నిన్నటికి మొన్న విద్యార్థులందరూ ఆ యొక్క సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు వాళ్ళు ధర్నా చేసుకుంటున్నారు శాంతియుతంగా. ఆ ధర్నా చేసుకుంటుంటే ఈ రేవంత్ రెడ్డి ఏం చేశాడు వచ్చి అంటే పోలీసులు పంపించి, నిజంగా వాళ్ళకు పోలీసులు లెక్క ఒప్పడలేదు. ఒక్కొక్కరు ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారంటే ఒక పోలీస్ అధికారి అయి ఉండి, ఒక ఏసీపీ అయి ఉండి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ ఆ విద్యార్థులు తిట్టుడు మరీ ఘోరము. రేవంత్ రెడ్డి అశోక్ నగర్ విద్యార్థులకు ఆ యొక్క నిరుద్యోగులకు సమాధానం చెప్పాల్సింది పోయి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అదేదో సినిమా థియేటర్ ఓపెనింగ్ అని లేకుంటే ఏదో ఇండస్ట్రీ ఓపెనింగ్ అని దానికోసం పోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి, నిరుద్యోగులు డబ్బులు ఇవ్వరు కాబట్టి. అందుకోసం రేవంత్ రెడ్డి డబ్బుల విషయంలో ఉంటే ఆఖరికి అయితే పొలం నాట్లేయడానికి కానీ, లేకుంటే పొలాలు ఎక్కడానికి కానీ, లేకుంటే గొర్రెలు తొరడానికి కానీ, లేకుంటే కూలి పని చేయడానికి కానీ, పత్తి ఏరడానికి కానీ, లేకుంటే బావులు తవ్వడానికి కానీ, కాలువల్లో ఆ మురికి చెత్త తీయడానికి కానీ అన్నిటికీ పనికి వస్తాడు. కమిషన్లు ఇస్తే అన్నిటికీ పనికి ఇస్తాడు. అవసరమైతే మీకు ఇన్ని కమిషన్ ఇస్తారు సార్, సినిమా థియేటర్లో ఉన్న చెత్త అంతా ఊడు ఏంటంటే ఒక్క 10 సెకండ్లోనే మొత్తం ఊడ్చిపడేస్తాడు. అటువంటి కమిట్మెంట్ ఉన్న మైండ్ అవుతుంది, ప్రజల పక్షాన కమిట్మెంట్ మైండ్ కాదు. సో కాళేశ్వరం కూలలేదు. కూలిందన్న గాడిదలకు మాత్రము ఇదే సమాధానము. కూలిందన వాడికి చెత్త పరమ దరిద్రం యాడ ఉండదు. ఇక దొరికినా కూడా దొరకదు ఫస్ట్.